ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక శుక్రవారం నీ సన్నిధిలో నీ ఆవరణలో చేరి విశ్వాసులుగా నీ పాదముల సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించుకున్నటకు, విజ్ఞాపన చేయుటకు, మమ్మల్ని మేము పరిశీలించుకున్నటకు, మరొకసారి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆధ్యాత్మిక బలమును పుంజుకొని ప్రతి శోధన ఎదిరించుటకు ఈ లోకములో నీ సాక్షులుగా బతుకుటకు మాకు ఇచ్చిన మరో అవకాశాన్ని బట్టి వందనములయ్యా. ఈ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, ప్రార్థన ద్వారా ఎంత గొప్ప కార్యాలు సాధించగలమోనన్నది గుర్తించుటకు, ఉపవాస ప్రార్థన వలన అపవాది శక్తులను, దురాత్మల సమూహములను జయించుటకును, పాపపు బంధకముల నుండి విడిపించబడుటకును, దేశము కొరకు, ప్రపంచము కొరకు, నాశనానికి పోచున్న వారి కొరకు నీ పాదములు పట్టుకొని ప్రపంచమంతటా ఈ అంచె దినాలలో అద్భుత కార్యాలు జరగాలని, ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు కనుక ప్రతి ఒక్కరిని నాయన నీ రాజ్యానికి చేరున్నట్లు నీ ప్రేమ సువార్తను ప్రకటించుటకు, వారి కొరకు విజ్ఞాపన చేయుటకు, అపవాది తంత్రములు ఎరిగిన వారమై మెలకువగా ఉండి ప్రార్థించుటకు, అతి త్వరలో రాబోతున్న నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు మాకు సహాయం ఇచ్చాయి. నిన్నటి నాన్న బెంగళూరులో ఇచ్చిన యూత్ అండ్ గెట్ టుగెదర్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు మరలా మేమందరము నీ సన్నిధిలో కూడి ప్రార్థిస్తుండగా మాతో పాటు ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని వీక్షిస్తున్న వారు లైవ్లో జాయిన్ అవుతుండగా మా అందరి మధ్యను నాయన నీ సన్నిధి దయచేసి మంచి ప్రార్థనాత్మను దయచేయము. మా ఆధ్యాత్మిక జీవితంలో నూతనత్వాన్ని కలుగుజేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరోసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. మరి ఇందాక చెప్పలా? 156వ పాట పాడుకుందాం. చూడండి, ఉందేమో కల్వరి సునాద గీతాల్లో 156. మీకు ఈ స్క్రీన్ మీద వేయటం అలవాటైపోయింది, అందుకని మీరేం హాయిగా అటు చూస్తా కూర్చుంటే సరిపోద్ది అనుకుంటున్నారు. హల్లెలూయా. మారుచున్న లోకములో, మారే స్థితిగతులలో మార్పులేని యేసు వైపు చూచి సాగెదన్. యేసు నాకు చాలని సంతసింతును, యేసు నాకు చాలు, యేసు ప్రేమ చాలు, యేసు నాకు చాలు, యేసు ప్రేమ చాలు. యేసు వైపు చూచి నేను సాగిపోదును, యేసు వైపు చూచి నేను సాగిపోదును. విశ్వాసమంతరించే ఈ అంత్యకాలములో విశ్వాస బలముతోనే లోకమున్ జయించెదము. విశ్వాసమంతరించే ఈ అంత్యకాలములో విశ్వాస బలముతోనే
లోకమున్ జయించెదము విశ్వాసము ద్వారా యేసు మనలో జీవించున్ మన యందు విశ్వాసం యేసే కొనసాగించున్ విశ్వాసమే మన విజయం విశ్వాసమే మన బలము విశ్వాసమే మన విజయం విశ్వాసమే మన బలము విశ్వాసమునకు కర్త యేసు వైపు చూచెదన్ విశ్వాసమునకు కర్త యేసు వైపు చూచెదన్ మారుచున్న లోకములో మారే స్థితిగతులలో మార్పులేని యేసు వైపు చూచి సాగెదన్ యేసు నాకు చాలని సంతసింతును యేసు నాకు చాలు పడలే యేసు ప్రేమ చాలు యేసు నాకు చాలు యేసు ప్రేమ చాలు యేసు వైపు చూచినే సాగిపోదును యేసు వైపు చూచినే సాగిపోదును చల్లారిపోయే ఈ కడవరి దినములలో ప్రేమ కలిగి సత్యముతోనే క్రీస్తు వలె ఎదుగుదుము ప్రేమ చల్లారిపోయే ఈ కడవరి దినములలో ప్రేమ కలిగి సత్యముతోనే క్రీస్తు వలె ఎదుగుదుము కడు శ్రేష్టమైన ప్రేమ కలకాలం నిలిచెదము యేసు వలె ప్రేమ చూపి క్రీస్తు ప్రేమ చాపెదము ప్రేమను చూపించెదము ప్రేమను చాపించెదము ప్రేమను చూపించెదము ప్రేమను ప్రకటించెదము ప్రేమ స్వరూపి యేసువై చూచి సాగెదం ప్రేమ స్వరూపి యేసువై చూచి సాగెదం మారుచున్న లోకములో మారే స్థితిగతులలో మార్పులేని యేసు వైపు చూచి సాగెదన్ యేసు నాకు చాలని సంతసింతును యేసు నాకు చాలు యేసు ప్రేమ చాలు యేసు నాకు చాలు యేసు ప్రేమ చాలు యేసు వైపు చూచినే సాగిపోదును యేసు వైపు చూచినే సాగిపోదును విశ్వాసమంతరించే ఈ అంత్యకాలములో విశ్వాస బలముతోనే లోకమున్ జయించెదము విశ్వాసమంతరించే ఈ అంత్యకాలములో విశ్వాస బలముతోనే
లోకమున్ జయించెదము విశ్వాసము ద్వారా యేసు మనలో జీవించును మన యందు విశ్వాసం యేసే కొనసాగించును అందరూ విశ్వాసమే మన విజయం పాడాలి విశ్వాసమే మన బలము విశ్వాసమే మన విజయం విశ్వాసమే మన బలము విశ్వాసమునకు కర్త యేసు వైపు చూచెదం విశ్వాసమునకు కర్త యేసు వైపు చూచెదం మారుచున్న లోకములో మారే స్థితిగతులలో మార్పులేని యేసు వైపు చూచి సాగెదన్ యేసు నాకు చాలని సంతసింపును యేసు నాకు చాలు యేసు ప్రేమ చాలు యేసు నాకు చాలు యేసు ప్రేమ చాలు యేసు వైపు చూచినే సాగిపోదును ఏంటంట యేసు వైపు చూచినే సాగిపోదును ఇది యేసు వైపు చూచినే సాగిపోదును యేసు వైపు చూచినే సాగిపోదును యేసు వైపు చూచినే సాగిపోదును హల్లెలూయా. అలాగే తలలు వంచి ప్రభా ఈ లోకంలో నీ సాక్షిగా బతకడానికి నీ శక్తి మాకు దయచేయమని ప్రతి ఒక్కరూ ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ పాద సన్నిధిలో మొర పెట్టుకుంటున్నామయ్యా. నిజమేనయ్యా, లోకంలో ఎక్కడ విశ్వాసము కనబడటం లేదయ్యా. విశ్వాసం ఎక్కడా నీవు అడగే స్థితిలో మేమున్నామయ్యా. వెళ్ళి చూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడవడానికి మాకు సహాయం చేయి. క్రీస్తు రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన వారి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. వెళ్ళి చూపును బట్టి కాక విశ్వాసముతో జీవిస్తాడు అన్నావు. పరిస్థితులు అన్ని తారుమారుగానే ఉన్నాయి. భయాందోళనలు కలుగు చేయనట్లుగానే ఉన్నాయి. ఆటంకాలు అభ్యంతరాలు ఎన్నో కలుగుతున్నాయి. విపరీతమైన పరిస్థితులు, విపరీతంగా ప్రవర్తించే మనుషుల్ని చూస్తున్నామయ్యా. ఎలా బ్రతకాలి ఇలాంటి లోకంలో విశ్వాసాన్ని కాపాడుకోనని కలవరపడుతున్నామయ్యా. నీ వైపు చూచుటకు ఎలాగూ నీవు శోధనను జయించావో, పోరాటములతో నీవెలా ఈ లోకంలో జీవించి అసూయపరులు, హేళన చేసేవారు, అభ్యంతరపరిచేవారు, ఆటంకపరిచేవారు, చంపాలని చూసేవారు, ప్రతిదానికి తప్పులు పట్టుకునేవారు నీ చుట్టూ ఉన్నప్పటికీ ఎంత గొప్ప సేవ చేశావయ్యా. ఎన్ని అద్భుతాలు చేశావయ్యా. ఎంత చక్కటి బోధ చేశావయ్యా. మనుషులను బట్టి కాక దైవ వాక్కులతో మనుషుల హృదయాలకు పరివర్తన తెచ్చావే. మేము వెళ్ళి చూపును బట్టి కాక మనుషులను చూస్తే బతకలేమయ్యా. పరిస్థితులు చూస్తే ముందుకు సాగలేమయ్యా. నీ వైపు చూడటం నేర్పించేసయ్యా. నీ వైపు చూస్తే ముందుకు సాగుతామయ్యా. శ్రమలో, శోధనలో కూడా సంతోషంతో, ఆనందంతో సాగుతామయ్యా. నన్ను బలపరచువాడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడని విశ్వాసం మాకు దయచేయి. క్రీస్తు వలె ప్రేమించే హృదయాలు దయచేయి నాయన. ప్రేమ చల్లారిపోతుందయ్యా.
అమానుషంగా ప్రవర్తిస్తున్నారయ్యా. మనుషులు ఒకరినొకరు హాని చేసుకుంటున్నారయ్యా. ఒకరికొకరు ఆయన కీడు కలుగజేస్తున్నారయ్యా. ఒకింటి వారే ఒకరి మీద ఒకరు తిరగబడుతున్నారయ్యా. ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారయ్యా. అయ్యయ్యో తండ్రి, కనికరించు నాయన. ఎన్ని కుటుంబాల్లో ఐక్యత లేదో కనికరించయ్యా. ఎన్ని కుటుంబాల్లో ప్రేమ లేదో కనికరించయ్యా. ఎన్ని కుటుంబాల్లో యేసు ప్రభు నమ్ముకున్నాం అంటూనే ఆ శారీర సంబంధమైన వాదనలు, కక్షలు, భేదములు పెట్టుకొని శరీరానికి చోటిస్తున్న వారిని కనికరించిన ఆయన. అయ్యా, నీ రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా శరీరానుసారమైన మనస్సు విడిచిపెట్టడానికి, శరీర కార్యాలను సిలువేయడానికి, శరీరేచ్ఛలను సిలువేయడానికి యేసు వైపు చూడగలిగే విశ్వాసం మాకు దయచే. క్రైస్తవ సంఘాలు కూడా దిగజారిపోతున్న ఈ రోజుల్లో, క్రైస్తవ దేశాలు అనబడినవి మట్టుగట్టిపోతున్నటువంటి భయంకరమైన దేశాల్లో అయ్యా, కేవలం నీ మీద ఆధారపడితేనే మా భక్తిని కాపాడుకోగలం. ఎవరిని చూసి మేమేమి నేర్చుకునే పరిస్థితుల్లో లేమయ్యా. ఒకరినొకరు బలపరుచుకోవడానికి ఎవరు లేరు బలవంతులు. ప్రతివారు బలహీనులై మరొకరి బలము కొరకు ఎదురు చూస్తుండగా నీ వైపు చూస్తున్నావు. బలపరచువాడివి నీవే, బలమైన దేవుడు నీవే. బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేయను ఆయన. తండ్రి, నీ కొరకు కనిపెట్టు వారు నూతన బలం పొందుతారన్నావు కదా. అట్టి బలమును మాకు దయచేయి. ప్రార్థనా జీవితాలు మాకు దయచేయి. వాక్య పఠనము, ధ్యానం మాకు దయచేయి. పరిస్థితులు చూసిగాక ప్రభువును చూచి సాగిపోయే విశ్వాస యాత్ర మేము చేయడానికి సహాయం చేయి. రాత్రి మా మంచికి రమ్ము. మాతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్న, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించు. క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. మీ దగ్గర ఉన్న బైబిల్ తీయండి. బైబిల్ తీస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇవాళ మీ చేత 2 అధ్యాయాలు చదివించాలని ఉంది. పొద్దున్న లేచి 5 అధ్యాయాలు చదివిన వాళ్ళు ఎవరో చేయి చూపించండి. 5 ఉన్నారా? 10 మంది ఉన్నారు. వండర్ఫుల్. మీరు మిగిలిన వాళ్ళు 5 ఇడ్లీ తిన్నారా? చదవండి దేవుని వాక్యాన్ని. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఉత్తరప్రతులుగా చదువుకుందాం. 6వ అధ్యాయం మీరు కూర్చొని చదవచ్చు. 7వ అధ్యాయం వచ్చేటప్పటికి అందరూ నిలబడాలి. మీరు కూర్చున్నప్పుడైనా నిలబడేప్పుడైనా మీ బైబిల్ మీ చేత్తో పట్టుకోవాలి. మెడ కింద వంగకూడదు, పైకి చూడండి. మీరు ఎంతమంది సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నారు? మీరు కంప్యూటర్ మీద కూర్చున్నప్పుడు మీ హైట్ సరిగా ఉందో లేదో సెట్ చేసుకొని కూర్చోండి. ఏంటండి, ఐ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఒక టెస్ట్ చేస్తారు అక్కడ. సాధారణంగా నేను వెళ్ళి కూర్చున్నాక నా కోసం వాళ్ళు మళ్ళీ పైకి లేపుతారు. పైకి అది గడ్డం కింద పెట్టాలి. నాకు అందలేదని చెప్తా, ఇట్లా పెడతారు. అప్పుడు ఇట్లా లేపుతారు. కరెక్ట్గా పొజిషన్లోకి వస్తుంది అనమాట. అప్పుడే కళ్ళు సరిగ్గా స్కాన్ చేస్తారు. ఏంటంటే మీ కళ్ళు కరెక్ట్గా వాక్యం మీద వెళ్ళాలి. మీ కంప్యూటర్ వర్క్ చేస్తున్నాడు, ఇట్లా చేస్తుంటారు కొంతమంది. గూను వచ్చింది ఏంటి అంటారు, మరి రాదా? నడుంపోటు అంటారు, రాదా? మరి మెడ నొప్పి అంటారు, రాదా? దేవుడు మనల్ని ఇట్ట చేయలేదు. ఎట్ట చేశారు? ఎట్ట చేశారండి? నిఠారుగా ఉండమన్నాడు. కంగారులాగా చేయకూడదు. కంగారు తెలుసా మీకు? కంగారు ఇట్టుంటుందండి. మనల్ని నేరుగా చేశాడు. మిగిలినవన్నీ 4 చేతుల మీద నడుస్తాయి, మనం 2 కాళ్ళ మీద నడుస్తాం. మనం కూడా 4 కాళ్ళ మీద నడిచేటట్టు చేసి 4 చేతులతో నడిచేస్తే ఎట్టుంటుందో అనుకుంటాను. ఒక్కోసారి నేను పొలాల్లో ప్రార్థన చేసుకున్నప్పుడు జంతువులన్నీ ఎట్టపోతుంటే, మనుషులు ఎట్టపోతుంటే, ఓ రోజు నాకు ఆ థాట్ వచ్చింది, దేవుడు ఎంత గొప్పోడబ్బా, మనల్ని గడ్డి తినేవాళ్ళగా కాకుండా నా వైపు చూడమని పైకి చూసి నిటారుగా నిలబడమంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మీరు సరిగ్గా నిలబడటం నేర్చుకోండి. అప్పుడు మీకు నడుము నొప్పులు రావు, మెడ నొప్పులు రావు. మీ కంఠం ఇక్కడ బోర ఉంది, బోర. ఏది అంటే సౌండ్ రాదు, ఇట్లుంటే సౌండ్ వస్తుంది.
అందుకని మేడ వచ్చే అంటున్నారు మీరు కొంతమంది. అందుకే మేడ పైకి ఎత్తి పట్టుకుంటే పాట పాడేటప్పుడు కూడా, వాక్యం చదివేటప్పుడు ముఖ్యంగా. ఓకేనా? ఏది మీ బైబిల్ కరెక్ట్గా పట్టుకోండి. వెరీ గుడ్ అండి. ఏంటో ఈ పాస్టర్ గారు చేదస్తాం అనుకుంటారు కొంతమంది. అవును, ఏ పాస్టర్ గారు నేర్పించకపోయినా నేనన్నా నేర్పించాలి కదా. నేర్చుకునే మనసు మనసుకుంటే, నేర్పించేవాళ్ళు మనకుంటే ఎన్నో నేర్చుకోగలుగుతాం. ఇంకా నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. అనంతమైన దేవుని ప్రేమను, ఆయన గొప్పతనాన్ని, ఆయన విశ్వాసమును, ఆయన చేసిన సృష్టిని, ఆయన జ్ఞానాన్ని పొందుదుము గాక. ఎస్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరమేమియో కలుగజేయక దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధముల కలిగి ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగు చెప్పుచున్నాను. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? ఏడో అధ్యాయం లేచి నిలబడదాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. మీకు శిక్షావిధి కలుగవలనని నేను ఇలాగూ చెప్పలేదు. చనిపోయినా గాని జీవించినా గాని మీరును మేమును కూడా ఉండవలననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చెప్పి తిని కదా. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని. మీరు దుఃఖపెడితేనని సంతోషించుటలేదు గాని
మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించనో చూడడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటురి. ఇందుచేత మేము ఆదరింపబడితిమి. అంతేకాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకుంటారని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకునిచుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. కూర్చుందాం. పౌలు గారు ఉత్తరం రాస్తున్నారండి. పౌలు గారు అనుదిన ధ్యానం ఇవ్వటానికి కనుక సోషల్ మీడియా ఉండుంటే ఎంత బాగుండేదో. ఇవాళ మనం కూడా వినొచ్చు అయ్యి. మరి టీవీ ప్రోగ్రాములు లేవు, సోషల్ మీడియా లేదు, కనీసం ఆ రోజుల్లో ప్రింట్ మీడియా కూడా, సాహిత్యం కూడా ప్రింట్ లేదు ఆ రోజుల్లో. ఆయన ఒక చిన్న ఉత్తరమే అది. ఆ ఉత్తరం అది కూడా తోలు దట్టీల మీద బలంగా గంటంతో రాసి, లేకపోతే ఇంకు పెన్నుల ముంచి రాస్తారు చూడండి. అప్పుడప్పుడు వస్తున్నాయి అట్టు, అప్పటికి వచ్చినాయి లేవో సరిగ్గా చూస్తే కానీ తెలియదు. AD 70లో అంటే క్రీస్తు తర్వాత 70వ సంవత్సరం 65వ సంవత్సరంలో ఇవన్నీ రాలేదు. ఆయన వేసి మళ్ళీ పోస్ట్ ఆఫీసులు లేవు, మనిషితో పంపించేవారు. కొన్ని చోట్ల మనుషులకి రావటానికి అవకాశం లేదు. బైబిల్లో పెర్సిస్ అని ఒక ఆమె ఉంది, తెలుసా ఎవరికైనా? తెలీదా? పేరు ఎవరికైనా ఉందా చర్చిలో? మీకు అమ్మాయి పుడితే పెర్సిస్ అని పేరు పెట్టుకోండి, నేను చెప్పండి పెడతా. ఏంటండి, ఎవరికి పెట్టలేదు మన సంఘంలో? ఉండే ఉంటారే. ఆమె ఉత్తరాలు తీసుకెళ్ళేది పోస్ట్. రూతమ్మ మనవరాలు పెట్టామంట. ఓకే, ఉత్తరాలు పట్టుకెళ్ళేది ఆమె. పోస్ట్ ఆమెకి ఇచ్చి పంపిస్తే ఆమె భద్రంగా తీసుకెళ్ళి అక్కడ చదివించుకుంటే సంఘం అంతా ఆ రాసిన ఉత్తరం చదువుకొని. కానీ ఆ ఉత్తరం చదువుతుంటే చూడండి, మనిషి మాట్లాడుతున్నట్టు ఉంది. ఉత్తరంలాగా లేదు అది, ముఖాముఖిగా మనుషులతో మాట్లాడుతున్నట్టుగానే ఉంది. ఒక యవనస్తుడు వచ్చాడు, నేను ఎప్పుడో మీ వాక్యము విన్నాను, ఈయన ఏంది స్లోగా చెప్తున్నాడు, అదర్ పాస్టర్లు అరుస్తుంటే ఈయనకి పవర్ లేదు అనుకుంటా, బోర్ కొడుతుంది నాకని తింట మానేశాడంట. ఎంత మానేశాడు, మళ్ళీ ఎంత మొదలెట్టాడంట. విన్నాక ఆ వాక్యం పట్టుకుంది, ఇప్పుడు మారి సాక్ష్యం చెబుతున్నాడు వచ్చి. ఏంటండి, అరిస్తే అమ్మలాగా మాట్లాడాలి, నాన్నలాగా మాట్లాడాలి, అప్పుడప్పుడు 2 అరుపులు అరవాలి, అరవకుండా ఉంటే కుదరదే. అప్పుడప్పుడు 2 సొరకలు వేయకపోతే మనుషులు మాట వినరు. కానీ పౌలు ఎంత సాత్వికుడుగా, ఆయన దగ్గర బోల్డ్ పాండిత్యం ఉంది, బోల్డ్ దైవ జ్ఞానం ఉంది, అభిషేకం ఉంది, ధర్మశాస్త్రం బాగా ఎరిగినోడు, అనుభవం ఉంది, అన్ని రంగాల్లో అనుభవం ఉంది. వాజ్ రోమన్ పౌరుడు, హెబ్రీయుడు, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన పరిచయుడు. ఎన్ని మెరిట్స్ ఉన్నాయో, డిగ్రీలు వరుసగా పెట్టుకుంటే 50 వస్తాయన్నమాట.
కానీ ఆయన మామూలు వ్యక్తిగా 1-to-1 మాట్లాడినట్టుగానే ఆయన రాసిపెట్టిన ఉత్తరం ఇది బైబిల్లో ఒక భాగం అవుతుందని ఎవరో అనుకోవాలంటే ఆయన మనసులో నుంచి వచ్చింది అంతగా పరిశుద్ధాత్మని అభిషేకంతో వచ్చింది. చూడండి ఏమంటున్నాడు, కాగా మేము ఆయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మను. ఎందుకు ఈయన వేడుకోవాల్సిన పని ఏంటి? వ్యర్థం చేసుకోవద్దని గద్దిస్తున్నాను, బుద్ధి చెప్తున్నాను అనొచ్చుగా. ఏంటండి, దేవుని కృపను వ్యర్థం చేసుకోకండి, జీవితం పాడు చేసుకోక నాయన, అవకాశాలు విడజాలుకో, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేయకో, దేవుని కృపను వ్యర్థం చేసుకోకో, దేవుడిచ్చిన దీవెనలు పోగొట్టుకోకు. ఒక ప్రేమతో ఒక వ్యక్తిని, సంఘానికి రాస్తున్న లేఖ అది, సంఘానికి చెప్తున్నాడు, అనుకూలమైన సమయం నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఏ రోజుకు ఆ రోజు. దిస్ ఈజ్ ద డే. రేపు కాదు. ఒక క్రైస్తవుడి జీవితంలో రేపు అనే మాట ఉండదండి. రేపు మంది కాదు. నిన్న మనం ఏం చేయలేము. నిన్న దాన్ని పోయి కరెక్ట్ చేసుకోవడం కుదరదు. అయిపోయింది, ఇక నిన్నటిది అయిపోయింది, నిన్నటిది గతించిపోయింది. రేపు నీ చేతుల్లో లేదు. నీ చేతుల్లో ఉందేంటి? ఈరోజు. నువ్వు ఇప్పుడు ప్రార్థిస్తే, ఇప్పుడు సద్వినియోగపరుచుకుంటే, ఇప్పుడు నీకున్న అవకాశాలను ఉపయోగించుకుంటే అవి ఎప్పటికీ దీవెనకరంగా ఉంటాయండి. మీరు సమయాన్ని వృధాపరుచుకోవద్దు. రక్షణ పొందే విషయంలో చాలామంది సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు. దేవుని చిత్తం తెలుసుకునే విషయంలో చాలామంది వాయిదాలు వేస్తున్నారు. ఇంకా బాప్తీసం పొందలేదనే వాళ్ళని చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. సంవత్సరాల తరబడి చర్చికి వస్తూ రక్షణ పొందానో లేదో నాకు తెలియదు అనే వాళ్ళని చూస్తుంటే విచిత్రంగా ఉంది. నీకు మార్మన్స్ పొందానా లేదా అనే నిశ్చయత లేకపోతే, రక్షించబడ్డానా లేదా అనే రూఢి లేకపోతే, నువ్వు ఈరోజే ఇంటికి వెళ్ళి ప్రార్థించు, లేదా ఇక్కడే మందిరంలో ఉండి ప్రార్థించు. దేవుడు తేలుస్తాడు. అదే నేను అలాగే ప్రార్థన చేశాను. ఇటో అటో తేల్చుకుందామనే కూర్చున్న ఆ రోజు రాత్రి 1977 సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖు ఆదివారం వచ్చింది. అది ఏ వారం అనేది ఇప్పుడు నాకు గుర్తులేదు. మన ఇప్పుడంతా వచ్చిన కంప్యూటర్లో క్యాలెండర్ వెనక్కి వెళ్ళిపోద్ది. సెల్ ఫోన్ సెల్లో కానీ మనం కంప్యూటర్ ఆ డేట్ కొట్టుకుంటే ఏ వారమో తెలిసిపోతుంది కదా. సో అది ఆదివారం రాత్రి 14th నైట్. ఆ రోజు రాత్రిగా ఏదైనా సరే ఇవాళ మార్మన్స్ పొందాలి, లేకపోతే పూర్తిగా వదిలేయాలని ఒక నిశ్చయంతో కూర్చున్నాను. దేవుడు తెల్లవారేలోగా నన్ను దర్శించాడు. కొంచెంసేపు నాకు వెళ్ళిపోతానంటే అక్కడ ఉన్న దైవజనుడు, నో తమ్ముడా, రేపు కాదు, రేపు వచ్చేసుకుంటే నిద్ర వస్తుందన్నా. కాదు ఇవాళే అని నన్ను ప్రోత్సాహపరిచాడు. ఆ రోజే దేవుని దర్శనం. ఆ రోజు కనుక నేను ప్రార్థించుకొని ఉండకపోతే మరో అవకాశం నాకు వచ్చేదో లేదో తెలీదు. వచ్చినా అది ఎప్పుడు వచ్చేదో, ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్నటువంటి అనుభవం, అప్పుడు ఆ సాక్ష్యం నాకు ఉండదు. అప్పుడు దేవుడు మీకు ఇచ్చిన లేత వయసు, నడిప్రాయము గతించిపోవునవే. ఎప్పుడు ఉండదండి. ఎప్పుడు యవనస్తులు కొంటారో. ఇవాళ చేయాలనుకున్నది ఇవాళే చేయాలి. మీరు రేపు అంటే రేపులో ఏం జరుగుద్దో తెలియదండి. ఎవరి లైఫ్కి గ్యారంటీ లేదు. ఎంతమంది యాక్సిడెంట్లు అయ్యి రోజు మనకి వాట్సాప్లో మెసేజ్లు, పిక్చర్స్ వస్తుంటాయి. నాకు యాక్సిడెంట్లు అయిన యవ్వనస్తులు కాళ్ళు పోగొట్టుకొని పడకల మీద ఉంది, ప్రాణాపాయ స్థితుల్లో ఉండి, ఏంటంటే ఆపరేషన్స్ అయ్యి, ఒక్క యాక్సిడెంట్ అయితే కాలు ఇరిగిపోయింది అంతే. కాలు ఇరిగిపోతే ఇంకా అది ట్రీట్మెంట్ లేదు. మొన్నైతే ఎవరో ఒక కాలు అది ఏంటి పుచ్చిపోయినట్టు అయిపోయింది కాలంతా కూడా. దేవుడు నీకు కాళ్ళు ఇచ్చాడు దేనికోసం అంటే చెప్పండి. ఏంటో
ఏంటో ఎందుకు ఇచ్చాడు, కాళ్ళు లేకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టు ఉంది మీకు. అవును, కాళ్ళు లేకపోతే కూర్చొని ఉండొచ్చు అలాగా. మరి నిన్ను ఎవడు చూస్తాడు? అమ్మ నాన్న చూస్తారనుకున్నారా? నువ్వు కట్టుకున్న భార్య చూస్తుందా? నీ భర్త చూస్తాడా? ఏంటండి? దేవుడిచ్చిన కార్యాలను దేవుడిని స్తుతించండి, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. రేపటికి వాయిదా వేయొద్దు, ఈరోజే. మరి ఎంత మాటగా వెళ్తే సమయం సరిపోదు. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు నాకు చదువుతుండగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరొకసారి ఈ పరిశుద్ధాత్ముడు అందులో ఉన్న సారాన్ని మనకి తెలియజేస్తున్నాడు. మా పరిచర్య నిందింపబడుకున్న నిమిత్తము 3వ వచనం అండి, ఏ విషయంలో అభ్యంతరం ఏమీ కలుగు చేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరణలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన సుకీర్తి దుష్కరుల వలనను నేను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితిగతులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. పులి స్టాపు కామా లేకుండా ఎంత 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 స్టఫ్ ఉందో చూడండి. అందులో ఏంటంటే మాకు అన్ని పరిస్థితుల్లో కష్టం వచ్చిందని ఆగలేదు, వర్షం వచ్చిందని ఆగలేదు, దెబ్బలు కొట్టారని ఆగలేదు, చెరసాల్లో పెట్టారని ఆగలేదు, అల్లరి మోకలు వచ్చి అడ్డం పడ్డాయని ఆగలేదు. ఏది ఆటంకాలు కలిగినా, ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు మాకు అప్పచెప్పిన దాన్ని కొనసాగిస్తూ మమ్మల్ని మేమే ఎవడో మెచ్చుకోవాలని చూస్తాం. మనం ఎవడు మెచ్చుకోక్కర్లా. ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి మనుషుడికి మెప్పుదల ఆదరణ కోరుతున్నారండి. ప్రతి ఒక్కడు ఎదుటివారి దగ్గర నుంచి ఆదరణ కోరుతున్నారే కానీ నేనెవరినైనా ఆదరిద్దామా అనే ఆశ లేదు. ప్రతి ఒక్కరు కూడా నాకు ఎవడైనా సహాయం చేస్తాడా అనుకుంటున్నారే కానీ నేను చెయ్యాలి అనుకోవటం లేదు. ప్రతి ఒక్కడులో నాలో ఉన్న మంచి కనిపెట్టి నన్ను పొగడాలి అనుకుంటున్నారే కానీ ఎవడు ఇతరులో ఉన్న మంచిని కనిపెట్టి వాళ్ళని పొగడటం లేదు. పొగడకోవాల్సి సరిపోదు కదా. ఏం చేస్తారు? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తుంటారండి? ఒక్కసారి హల్లెలూయా అనండి. ఉన్నారా? ఇంకోసారి అనండి. మేల్కొన్నారా? ఇంకోసారి అనండి. అది ఉజ్జీవించబడ్డారు. ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తుంటారు? మీ గురించి ఆలోచించుకుంటారా? ఎవరి గురించి అన్నా ఆలోచిస్తారా? ఏంటి అలా మాట్లాడారు? అసలు బుర్రలే లేవా? ఆలోచనే లేదా? ఒంటరిగా ఉంటే ఆ రీల్స్ చూసుకుంటుంటారా? ఇక నీకు ఆలోచిస్తానికి ఏముంది? ఆలోచన నిన్ను ఫీడ్ చేస్తుంది. నీ ఆలోచనలు స్థలం లేదు. నీ మనసు పనిచేయకుండా నీ మనసులో ఎక్కి చేసుకుంటున్నావు అది. కాబట్టి నీ మనసు ఏమైపోయింది? ఇప్పుడు ఇందాక అన్నాడు చూడండి, అలాగే మీ మనసు మొద్దుబారిపోయి ఆ చెత్తతో నిండిపోయింది. నీకు ఇంకా ఆలోచన, ఎక్కడ కూర్చున్నాను, ఎంతసేపు కూర్చున్నాను, ఏం చేస్తున్నాను, నా వయసు ఎంత అయింది, నా బాధ్యతలు ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అనే ఆలోచనలు లేవు కొంతమందికి. కారణం నీ మనసును అనవసరమైన దాని మీద పెడుతున్నావు. కొంతమంది ఆలోచిస్తూనే ఉంటారు. ఏం ఆలోచిస్తుంటారు ఏంటో? వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు. వాళ్ళు ఇల్లు ఎందుకు కట్టేసుకోవాలి? అసలే నాకంటే చిన్న ఉద్యోగస్తుడు, ఆడే పైగా వచ్చేస్తున్నాడు. ఎందనా బతుకు, దరిద్రం బతుకు. ఇల్లేనాయో కూతురికి పెళ్లి చేసేసారు, ఆ పిల్లలకి పెళ్ళి అవ్వాలా.
వాళ్ళ గురించి వీళ్ళ గురించే, కానీ అది కూడా నెగిటివే, అది కూడా వ్యతిరేకమైనటువంటి విషయాలు ఆలోచిస్తుంటారు. అందుకే పౌలు అన్నాడు, మీ మనసులు విశాలపరుచుకోనండి. చదవండి అక్కడ మాట 11వ వచనం. కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితముగా ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీరును మీ హృదయములను విశాలపరుచుకోనండి. మీ హృదయంలో అనేకుల కొరకైన భారం ఉండాలి, ఇతరుల కొరకైన భారం ఉండాలి. విశాలమైన మనసు కలిగిన వాడు నాకు అన్నం లేదే అని అనుకోడు, లేక నాకు అన్నం దొరికింది హల్లెలూయా అని ఊరుకోడు. అనేకుల గురించి, ఇంటి వారి గురించి, ప్రజలందరి గురించి ఆలోచిస్తాడు. క్రీస్తు బిడ్డలు ఎప్పుడు కూడా నేరో మైండ్ ఉండకూడదు. ఏం మైండ్ ఉండాలండి? నేరో మైండ్ అంటే ఎప్పుడు చూసినా ఒకే విషయం ఆలోచిస్తారు, స్వార్థంతోనే ఆలోచిస్తారు, వ్యతిరేకమే ఆలోచిస్తారు, ఇప్పటికే కావలసిన దాన్ని ఆలోచిస్తారు. పౌలు అంటున్నాడు, ఆయన చెరసాల్లో కూర్చొని ఆయన ఆలోచన ఏంటి? నన్ను చెరసాల్లో నుంచి ఎవరు ఏడిపిస్తారా, నాకెవరు ప్రోత్సాహం ఇస్తారా, నన్నెవరు పోషిస్తారా అనేమన్నా సింపతితో కూడిన మాటలున్నాయి అక్కడ. నేను చాలా బాధలు పడుతున్నాను, నాకు జ్ఞాపకం చేసుకోండి, నాకు కానుకలు పంపండి, ఏం లేవు. ఈయన అక్కడ కూర్చొని ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? సంఘం గురించి ఆలోచిస్తున్నాడు. ఏంటండి, వాళ్ళ తల్లిదండ్రులు కనీసం మీ బిడ్డల గురించి అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారా? మీ బిడ్డలతో చెప్పగలరా, మీ ఎడల నా హృదయము విశాలపరుచుకున్నాను, మీరు కూడా మీ హృదయాన్ని విశాలపరుచుకోనండి. అంటే ఎట్టా హృదయం విశాలపరుచుకోవటం అంటే ఏమన్నా ఇలా సాగతీసి పెట్టుకోవాలా ఏంటి? ఎట్లా తెలుస్తుందో హృదయం ముడుచుకొని ఉందో తెరిచి ఉందో అని ఎట్లా తెలుస్తుంది చెప్పండి? అక్కడ కింద పాయింట్ రాశాడు చూడండి, ఒకటేసి. అరమరిక లేకుండా మీతో మాట్లాడుచున్నాను అన్నప్పుడు ఏమన్నాడు చూడండి. మా నోరు మీ తట్టు, అంటే నోరు తెరిస్తే కదా హృదయం సంగతి తెలుస్తుంది. నోరు తెరిచి తన మనసులో ఉన్న సంగతిని చెప్తున్నాడు, మీరు కూడా చెప్పమంటున్నారు. మీరు ఎప్పుడన్నా మనసు తెరిచి మాట్లాడారా? ఎవరితో? మీ వారితో, మీ ఆవిడితో, మీ పిల్లలతో, మీ తల్లిదండ్రులతో ఏంటండి మాట్లాడారా? కొన్ని తలకాయలే ఊతున్నాయి. మాట్లాడండి. మాట్లాడితే సమస్యలు తీరిపోతాయి, ప్రేమ పుట్టుద్ది, అవగాహన కలుగుద్ది, ఆనందం కలుగుతుంది, తృప్తి కలుగుతుంది. పౌలుకి సంఘానికి ఉన్న ఆ అరమరిక, దాపరికం లేదు. అరమరిక లేకుండా మాట్లాడుతున్నాను, ద్వంద్వార్థంతో మాట్లాడటం లేదు. ఏదో తెలుగులో అంటారు, చల్లకొచ్చి ముంత దాచిందంట. మీకు చల్ల అంటే తెలీదు, ముంత అంటే తెలీదు. అక్కడ నేను చెప్పేది ఏమర్థమవుతుంది? చల్ల అంటే మజ్జిగ అండి, బటర్ మిల్క్. ముంత అంటే చెంబు. కొంచెం మజ్జిగ అడగడానికి పక్కింటికి వెళ్ళి చెంబు వెనకాల పెట్టుకొని, వదినా ఎన్ని గేదెలు ఉన్నాయి? 4. పాలిస్తున్నాయా? ఎన్ని అమ్ముతారు? ఓహో, ఎన్ని ఉంటాయి? మీ ఇంట్లో పెరుగు ఉంటుందా? 24 గంటలు మంచిగా ఉంటుందా? కొంచెం మజ్జిగ ఇవ్వా? ఏంటండి ఇలా మాట్లాడతారు కొంతమంది. కపటంతో మాట్లాడతారు. మనకి కాలికేస్తే ఏలికి, ఏలికేస్తే కాలికి అంటారు కొంతమంది చూడండి. కానీ వచ్చిందే, కావలసిందని అడిగి తీసుకోవటం, కావలసింది చెప్పడం. ఇంటికి ఎవరో వచ్చారు, లేకపోతే ఇంట్లో కొంచెం అవసరం ఉంది, కొంచెం మజ్జిగ ఇమ్మని అడిగితే పోద్ది కదా, దీనికి కబుర్లు ఎందుకు? కానీ మనుషుడు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే అంత గుప్తంగా మాట్లాడతారు, అంత ద్వంద్వార్థాలతో మాట్లాడతారు, అంత నెగిటివ్గా మాట్లాడతారు.
కొంతమంది మనుషులకంటే నెగిటివ్ చెప్తేనే వింటారంటండి. మన పిల్లలు కూడా అలాగే ట్రైనింగ్ ఇస్తున్నారు. కొంతమంది అల్లరి చేయొద్దురా అంటే ఆడు ఏం చేస్తాడు, అల్లరి చేసుకోరా అని అంటే నోరు మూసి కూరుకుంటాడు. ఏంటంటే అది 6వ స్వభావం. తినొద్దు అంటే తిన్నాడు, చూసారా? అది అందరిలో ఉంటుంది, మనలో ఉంది. కానీ క్రీస్తు మనస్సు కలిగిన వాడు దేవుని మాటకు లోబడతాడు, మనస్సాక్షి ప్రకారంగా ప్రవర్తిస్తాడు. ఇక్కడ ఇంకొక మాట అక్కడ మీకు చెప్పాలని, హృదయం విశాలపరుచుకోమన్నాడు. 2వ విషయంలో, మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకండి. చూడండి, మనం దేవుని మందిరంలో విశ్వాసులతో ఉన్నాం. మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మనం ఎవరితో స్నేహం చేస్తాం? అందరితో సమాధానంగా ఉండమన్నాడు దేవుడు. ఎవరిని ద్వేషించొద్దు అన్నాడు. అందరి కొరకు ప్రార్థించమన్నాడు. కానీ అందరితో చట్టపట్టాలుగా మనం తిరగలేం, అందరితో సమ్మతించలేం, అందరు చేసినట్టుగా మనం చేయకూడదు. చేస్తే ఏమైపోతావు? విశ్వాసులకు అవిశ్వాసులకు విజ్జోడుగా ఉండకండి. విజ్జోడు అంటే అది నేను చెప్తాను కదా, ఎడ్ల బండి, ఇటు ఒక ఎద్దు ఇటు ఒక గాడిద కట్టి బండి నడిపితే ఏమవుద్ది? ఎటు వెళ్తుంది అది? అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతాను మన యూత్ని. కొత్తగా వచ్చేవాళ్ళు అయితే అమాయకంగా చెప్పేస్తారు ఉన్నారు. తెలుగోళ్ళ తమిళోళ్ళ అంటాను, తమిళోళ్ళే. ప్రభు బిడ్డలా అన్యులా అని అడుగుతాను, అందరూ. అదే ఇప్పుడు మన చర్చికి వచ్చే ఎవడొస్తులు అడిగామనుకోండి, బే నాకు లేరన్నా, అసలు ఫ్రెండ్సే లేరు, భలే చెబుతారులే. మరి అతని ఫ్రెండ్ అన్న అతను మంచోడే, నువ్వే సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నావు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. ప్రార్థించేవాళ్ళు ప్రార్థించేవారితోనే సహవాసం చేయండి. నువ్వు గంట సేపు ప్రార్థించిన తర్వాత ఒక 5 నిమిషాలు అవిశ్వాసంతో మాట్లాడితే నువ్వు చేసిన ప్రార్థనా శక్తి అంతా పోద్దటండి. ఒక దైవజనుడు అన్నాడు, అది నిజం. నువ్వు అంత భక్తిగా డెడికేషన్గా దేవునితో ప్రార్థన చేసుకొని ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఒక అవిశ్వాసంతో మాట్లాడితే వాళ్ళు లోకరీతిగా మాట్లాడుతూ నీకున్న విశ్వాసం అంతటి కూడా పోగొట్టేస్తాడు. అది ఈ రోజుల్లో జరిగేది అదే. విశ్వాసం అంతరించిపోతుంది, విశ్వాసులు అవిశ్వాసులుగా మారిపోతున్నారు. భయంకరంగా ఉన్నాయండి మన దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు. బిల్లీ గ్రహాం గారి తర్వాత ఆయన కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రహాం సేవ చేస్తున్నాడు. ఆయన బ్రిటిష్ వాళ్ళు అంట, ఆయన ఉజ్జీవ సభ ఏదో ఏర్పాటు చేస్తే దాన్ని ఆ ప్రభుత్వం బ్యాన్ చేశారంట. ఏంటది? క్రిస్టియన్ కంట్రీ అది. పేరు మోసిన దైవజనుడు బిల్లీ గ్రహాం గారు అన్ని ఇంచుమించు ప్రపంచ దేశాలు అన్నీ తిరిగి చేశాడు ఆయన సేవ. అనేక చోట్ల అమెరికా దేశంలో ఆయన ప్రార్థన చేయింది అసలు ప్రభుత్వం స్టార్ట్ అయ్యేది కాదు అక్కడ. ఆయన్ని ఒకసారి యాక్చువల్గా అమెరికా ప్రెసిడెంట్గా ఉండమని అడిగారు ఆయన్ని. మీలాంటి దైవజనులు మన దేశానికి ప్రెసిడెంట్గా ఉంటే దేశం బాగుపడద్దంటే నన్ను దేవుడు సువార్థికుడిగా పిలిచాడు, నేను సువార్థికుడిగానే ఉంటానని. ఎన్ని ఛాన్సులు వచ్చినా పొలిటికల్గా వెళ్ళలేదు ఆయన. బ్రతుకంతా సువార్తను ప్రకటిస్తూ దేశాలు తిరిగిన గొప్ప దైవజనుడు. అలాంటి దైవజనుడి పరిచర్య ఎవ్రీ ఇయర్ పెడతారంట. వాళ్ళు పెద్ద హాల్ బుక్ చేస్తే ఆ హాల్ ఇచ్చిన వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారంట. వాళ్ళు వ్యతిరేకాలు, అక్కడ ఉన్న చర్చెస్ నుంచే వ్యతిరేకాలు వస్తున్నాయంట. ఏంటంటే ఇది మీరు ఒకరినొకరు అప్పగించుకుంటారు, మీలో నుండే లేస్తారు అనేది యేసు ప్రభు రాకడకు గుర్తుగా ఉంది. ఆ రోజే ఉన్నాయి ఈ శ్రమలు, ఇప్పుడు కొత్తగా కాదు. పౌలుని చెరసాల్లో పెట్టింది ఎందుకు? సువార్త చెప్పాడని. పౌలు శీలల్ని బాగా కొట్టి చెరలో పెట్టారు ఎందుకు? దెయ్యం పట్టిన స్త్రీని దెయ్యం నుండి విడిపించాడని. చూసారా? ఆ రోజులు మళ్ళీ ఇప్పుడు అంచె దినాలలో ఇలాంటి జరుగుతాయని ప్రభు అప్పుడే చెప్పాడు. మీరు లోకానికి చెందిన వారు కాదు కనుక లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. మరి నీకు విశ్వాసం లేకపోతే, నీకు రక్షణ లేకపోతే, నీకు దేవుడిచ్చిన కృపను వ్యర్థం పరుచుకుంటే
ఇంకా రేపు శ్రమలు, ఆటంకాలు, పోరాటాలు వచ్చినప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎంత అవకాశం ఉంది, అంత స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు దేవుడి కృపను మనం వ్యర్థం చేసుకుంటే, ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు వృధాపరుచుకుంటే, ఇప్పుడు నీకు ఇచ్చిన బలము, జ్ఞానము, అనుభవము దేవుని కోసం వాడబడాలని దేవుడు కోరుకుంటే, ఇప్పుడు కాదని నీ వృధాపరుచుకుంటే, నువ్వు అవిశ్వాసులతో తిరుగుతుంటే చివరికి మీ జీవితం ఏమైపోద్ది? కొరింథీ సంఘం అనేది, కొరింథీ పట్టణం అనేదండి ఒక కాస్మోపాలిటన్ సిటీ లాంటిది. అదే మన చెన్నై సిటీ లాగా, బెంగళూరు లాగా. కొన్ని సిటీస్లో తెలుగు వాళ్ళు ఉంటారా, తమిళ వాళ్ళు ఉంటారా? ఏంటండి, బెంగళూరులో తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు. ఏంటంటే అన్ని వ్యాపార కేంద్రాలు, ఆఫీసులు ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారు. వాళ్ళు మొత్తం రాష్ట్రాలన్నీ తిరుగుతుంటారు వాళ్ళు. అట్లాంటిది కొరింథీ సంఘం ఒక బిజినెస్. మన దేశంలో బిజినెస్ సిటీ ఏంటి? బిజినెస్ ఏమంటారు? ఫైనాన్షియల్ క్యాపిటల్ బొంబాయి. అట్లాగంటుందన్నమాట కొరింథీ. అక్కడ రోమన్సు, హీబ్రూసు, మరి ఇంకా గ్రీకులు అందరూ ఉంటారనమాట. ఇక్కడ రక్షించబడిన తర్వాత కూడా వీళ్ళల్లో అన్ని రకాల వాళ్ళు వచ్చారు ఇక్కడికి. అన్ని రకాల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళల్లో సగసగం గాలిన రొట్టెలాగా సగసగం మారిన వాళ్ళందరూ కలిసి ఆ మొక్క ఈ మొక్క, వీడి కల్చర్ వాడి కల్చర్ వీడి తీసుకుంటూ అలాగే భక్తిలో కొనసాగి వెళ్ళిపోతుంటే, ఏ జాతి అనేది కాదు, విశ్వాస అవిశ్వాసులందరూ ఒక జాతి, విశ్వాసులందరూ ఒక జాతి. రెండే తెగలు. ప్రపంచంలో ఎన్ని రకాల తెగలున్నా విశ్వాసులు, అవిశ్వాసులు, కడగబడిన పాపులు, కడగబడని పాపులు. మనం పాపులమే, కానీ కడగబడ్డాం. కడగబడిన వాడు కడగబడని వాడితో తిరిగితే ఏమవుతాడు? మళ్ళీ కల్మషం అయిపోతాడు. అందుకని ఏ మాత్రము మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకండి. నేను కొంచెం జంప్ చేసి ముందుకెళ్తున్నాడు. చూడండి ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా. అది ఎందుకు ఉపవాస ప్రార్థనకు రావాలి? ఎందుకు సమాజంగా కూడుకోవాలి? ఎందుకు గెట్ టుగెదర్లు? ఎందుకు దేవుని వాక్యం వినాలి? దేవుని వాగ్దానాలు ఉన్నాయి కనుక మన పాపములు మనము ఒప్పుకొని ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుంచి మనల్ని పరిశుద్ధులుగా చేయును. ప్రభు అంటున్నాడు, ముందు నుంచి మంచి వాగ్దానం ఉంది. అందరూ ఒక్కసారిగా చదువుతాం చూడండి. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అక్కడి నుంచి చదవండి. నేను అన్నకాడి నుంచి చదవండి. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలు ఉందరని సర్వశక్తి గల ప్రభువు. ఇంత గొప్ప ఇన్విటేషన్, ఇంత గొప్ప ఆహ్వానం మనకుంది. మీరు ఎవరు బిడ్డలవుతారట? సర్వశక్తి కలిగిన ప్రభువు కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి దేవుడు మనకి వాగ్దానం చేస్తుంటే, మనం లోకస్నేహం చేస్తూ లోకస్తులతో నడుస్తూ మన విశ్వాసము పోగొట్టుకుంటే, మనం దేవుడిచ్చిన కృపను వ్యధపరుచుకుంటే మనకి మరో గతి లేదండి. ఇప్పటికే నీ జీవితంలో కల్మషం అయి ఉంటే, ఒకవేళ ఇప్పుడు ఏమైనా దుష్ట సాంగత్యం వల్ల ఆల్రెడీ నువ్వు ఎఫెక్ట్ అయి ఉంటే, వైరస్, ఏం వైరస్ అండి? రోగాలు వైరసే అంటున్నారు. యూట్యూబ్లో పెట్టి కూడా వైరల్ అయ్యింది అంటున్నాడు. వైరల్ అయ్యటం ఏంటి అంటే అర్థం ఏంటి? వైరల్ న్యూస్ అంటది. ఏంటది అంటే వెళ్ళిపోతుంది అనమాట. మనిషి నుండి మనిషికి ప్రపంచంలో చక్రాలు కొడుతుంది అంటారు. ఇంకో మాట
ఏం చేస్తుంది? ఆ వార్త చెడు వార్త, పనికి మాలింది, చక్రాలు కొట్టేస్తుంది అంతే. ఫ్లూ వచ్చినప్పుడు ఎట్టాగా, కరోనా వచ్చినప్పుడు చూడండి, ఫ్లూ అంటే అర్థం కాదేమో మీకు. కరోనా వచ్చినప్పుడు మనిషిని చూస్తే మనిషికి భయం, భార్యను చూస్తే భర్తకు భయం, భర్తను చూస్తే భార్యకి భయం. మూతలు గొడ్లు కట్టుకొని బా నాకేం భయం లేదన్నాడు. ఏకంగా ఒకసారి వెళ్ళిపోయారు పైకి. ఏంటండి? పాపము వైరల్ అవుతుంది, పాప న్యూస్ కూడా వైరల్ అవుతుందండి. మనం ఎప్పుడు అంటురోగంలాగా అవిశ్వాసులతో ఉంటే నీ విశ్వాసం పోద్దండి, ఉండదు. అవిశ్వాసులతో ఉంటే నీ విశ్వాసం ఉండదు. విశ్వాసులతో మన స్నేహం ఉండాలి. అవిశ్వాసుల కొరకు మనం ప్రార్థించాలి, వారితో సమాధానంగా ఉండాలి, కానీ వారితో మాత్రం ఏకీభవించకూడదు. నెబుకద్నెజర్ కాలంలో అనేక మంది యవనస్తులను పట్టుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వడానికి చాలామంది యవనస్తులు తీసుకొచ్చారు. చాలా మంది ఉన్నారు అక్కడ. ఎంతమంది అని అక్కడ 20 మంది 40 మంది ఉందా? చాలామంది. అందులో అందరూ మాంసం తింటున్నారు, కానీ దానియేలు అన్నాడు, నేను తిన్నో. ఎందుకు తిన్నన్నాడు రాజభోజనం చెప్పండి? అది విగ్రహార్పితమైంది. విగ్రహార్పితమైన దాన్ని నేను తినను. మత్తు కలిగి చేసే ద్రాక్షరసం నేను తాగను. అరే అందరూ తిని తాగుతున్నారయ్యా. దానియేలు అనగానే ఆయనతో ఇంకో 3 చేరారు. శద్రక మేషకు అబేద్నెగో. 4 మాత్రమే ఒక నిర్ణయం చేసుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ వేరేలాగా ఉన్నారు. అందరూ అలాగున్నా కూడా వీరు ప్రత్యేకంగా ఉండి నా దేహమును అపవిత్రపరుచుకోవడం నిలబడ్డ మూలాన దేవుని నామాన్ని మహిమపరచగలిగారు. దేశానికే దీవెనకరంగా మారారు. విగ్రహార్పితమైన దాన్ని నేను తినను. ఏంటండి మీరు చెప్పగలరా? ఏంటో లారీల్లో వెళ్ళేవాడిని మీటింగులకి. ర్యాలీ అనే ఊరు ఉంది, కాపురం నుంచి బస్సులు ఉండవు. ఆ లారీలో కూర్చుంటే ఆ ముందు 3-4 కూర్చుంటారు కదా, అక్కడ కూర్చొని కొన్నిసార్లు టాప్ ఎక్కేవాడిని స్థలం లేకపోతే. ఆ ముందు కూర్చున్నప్పుడు వాళ్ళ గుడుల దగ్గర ఆగి అక్కడ కొంచెం కొబ్బరికాయలు కొట్టి ఆ తర్వాత మొక్కలు తెచ్చి లారీ కదిలాక అందరికి ఇస్తుంటారు అన్నమాట. కూర్చున్న వాళ్ళందరికీ భలే ఆకలి వేస్తుంటుంది. ఆవురు కొబ్బరి ముక్క దొరికితే ఆకలి తీస్తుంది కదా. నాకు ఇచ్చేటప్పుడు నేను ఒక మాట అనేవాడిని, నాకొద్దు. వాళ్ళు అడక్కముందే నేను చెప్పేవాడిని, నాకొద్దు, నేను క్రైస్తవుడిని. ఏమండి క్రైస్తవులు తినరా అని అడిగేవాళ్ళు. నేను తిన్నయ్యా. నేను క్రైస్తవుడిని. అబే వద్దులే, పర్వాలేదులే, వద్దులే. కొంతమంది అట్టగా అంటారు, వద్దులే, పర్లేదు తిను, వద్దులేండి, తినవయ్యా, సర్లేండి, అయిపోయింది. పక్కన వాళ్ళందరూ తింటూ ఉంటే ఒక్కడు మాంసం తినకుండా ఎట్లా ఉంటాడు చెప్పండి? పక్క వాళ్ళందరూ తాగుతూ ఉంటే వాళ్ళు ఎదురుకుండా కూర్చొని నువ్వు ఎంతసేపు తాగుతావు పెప్సీ, ఎంతసేపు తాగుతావు పెప్సీ, నువ్వు తాగొద్దులేరా, నీకు పెప్సీ ఇప్పిస్తావు, నేను 5 తాగుతావు అంటాడు. ఎదురుకుండా కూర్చోబెడతాడు. తాగుడు 5 నిమిషాలు దాకా వస్తాడా మంచిలు తాగినట్టు? అక్కడ కూర్చొని దాంట్లో మళ్ళీ నంచుకొని మళ్ళీ ఎంతమంది రోజున తాగను అనుకుంటూనే వాళ్ళతో కూర్చొని వాళ్ళందరూ కలిసి బలవంతంగా తాపిచ్చేశారు నాకు. లేక నేను అడు చూసినప్పుడు పెప్సీలోనే పోసేశారు. అది ఒకలాగా ఉంటాయిగా. కీడుగా కనిపించడానికి దూరంగా. ఎప్పుడైనా నీ ఒకవేళ కల్మషం అయితే, కల్మషం అయ్యాను కదా అని చెప్పి ఇంకా అలాగే ఉండిపోవాల్సిన అవసరం లేదండి. మన మధ్య మంచి పాస్టర్ గారు ఉండేవారు. మరి పల్లెటూరు పాస్టర్ గారి కథలు భలే ఉంటాయి. అప్పుడప్పుడు నిద్ర వచ్చిన వాళ్ళకి అది మంచి మాత్ర. మేము కూడా కొంతమంది ఎంతో భారంగా ఉన్నారు ఇవాళ. పాపం ఏం భారాలు మోసి వచ్చారో కానీ. ఓ చిన్నపిల్లోడు కక్కుసు కూర్చొని దాంతో ఆడుకుంటున్నాడంట. దాన్ని పిసుక్కుంటూ గోధుమపిండిలాగా ఆడుకుంటుంటే
రేయ్ అన్నాడంట. వాడు ఎరకాలు పెట్టుకున్నాడు చేతులు, ఎరకాల పద అంతా పూసేసుకున్నాడంట. ఏ పని చేస్తున్నారా అంటే అన్నాడంట. అరే పనికి వాళ్ళని తిడుతుంటే ఇంకా ఇక్కడ రాసుకొని అక్కడ రాసుకొని దాచుకోవడానికి ప్రయత్నించి మొత్తం ఒళ్ళంతా రాసి పెట్టుకున్నాడు. ఏంటంటే చాలామంది పాపం దాచినప్పుడు, దాన్ని దాయటానికి ప్రయత్నించినప్పుడు మొత్తం అది ఎక్కువైపోద్ది. అందుకే అతిక్రమములు దాచకో, వాగ్దానం ఉంది. నాన్నకు చెబితే కొడతాడని దాచిపెట్టుకుంటే, జేబులో పెట్టుకుంటే ఎట్టపోద్ది? కొట్టినా పర్వాలేదు నన్ను కడుగు, తిట్టినా పర్వాలేదు నన్ను శుద్ధి చేయి. దేవుడు అంతేనండి, మనకు వాగ్దానం ఇస్తున్నాడు, మీ పాపములు నేను క్షమిస్తాను. తండ్రి వీరేమి చేయించున్నారో, పెంటతో ఆడుకుంటున్నాడని తెలియలే పాపం పిల్లోడికి, అందుకు క్షమిస్తున్నాడు దేవుడు. మనలో కూడా చాలామంది తెలిసి చేస్తున్నాం, అయినా కూడా క్షమిస్తున్నాడు. ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనము, శరీరానికి కలిగిన కల్మషము, ఆత్మకు కలిగిన కల్మషం, వాగ్దానాలను పట్టుకుంటే కడగటానికి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలుడు, వాటి ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతుంది. పౌలు గారు చాలా మెల్లగా మాట్లాడుతున్నట్టే ఉంది, మనసు విప్పి మాట్లాడుతున్నట్టే ఉంది. కానీ ఆయన రాసిన ఉత్తరం వాళ్ళకి బాధ కలుగు చేసిద్దటండి, వాళ్ళకి దుఃఖం కలుగు చేసింది. అయినప్పటికీ 8వ వచనం చెప్పడం, నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖ పెట్టినందున విచారపడ్డా. ఐఎమ్ నాట్ సారీ, ఐ డోంట్ సే సారీ. మిమ్మల్ని బాధ పెట్టాలి, కానీ ఏ విషయంలో బాధ పెట్టారంటే, మీరు దేవునికి విరోధంగా చేసిన పాపము కొరకు పశ్చాత్తాపడకపోతే మీకు శాపం వస్తుంది, నష్టం వస్తుంది, దేవుని కృపను వ్యర్థపరుచుకుంటే. కానీ మీరు బాధ కలిగినప్పటికీ చదవండి, దుఃఖపడితేరని సంతోషించడం లేదు, కానీ అది దేవుడు మనల్ని దుఃఖపెట్టేది ఎందుకంటే మారు మనసు పొందటానికి. ఏంటండి, గద్దింపు లేకపోతే మనకు బుద్ధి రాదండి, దిద్దుబాటు చేయకపోతే మనం నేర్చుకోలేం, ఖండించకపోతే మన స్థితిని మనం గ్రహించుకోలేం. అందుకే దేవుని వాక్యం బుద్ధి చెప్పుటకు, ఖండించుటకు, నీతి యందు శిక్షించుటకు అనుకూలంగా ఉంది. పౌలు మెల్లగా మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడతాడు. మెల్లగా మాట్లాడటం ముఖ్యం కాదు, గట్టిగా మాట్లాడటం గొప్ప కాదు, ఖచ్చితంగా మాట్లాడతాడు. చూసారండి, గట్టిగా అరుపులు కేకలేసే వాళ్ళు పవర్ లేదన్నమాట, అందుకే అరుపులు. ఓ రాజుగారు ఎవరైనా పిలవాలనుకోండి, రే ఎక్కడున్నారా అంటాడా? ఏమంటాడు? ఎవరెక్కడ అంటాడు, వెంటనే వస్తారు కదండి. నువ్వు పిలిచావు అనుకో, ఎక్కడా, నిన్నే, తొందరగా రా, ఆకలేస్తుంది, వినపడతలేదా? వినపడిందిలే, ఎందుకు అరుస్తావయ్యా, వస్తానంట. ఏంటంటే ఇవాళ మనుషులకి పవర్ లేదు. మా బైబిల్ కాలేజీలో చెప్పేవారులేండి, కొత్తగా భయపడి స్టేజ్ ఫియర్ ఉండేది కొత్తగా ప్రసంగాలు చేస్తున్నప్పుడు. సో మా ప్రిన్సిపాల్ గారు చెప్పేవారు అనమాట, నాకు అంత ప్రిపేర్ ఒక బ్రదర్ చెప్పేవాడు, నాకు అంత పెద్ద ప్రాబ్లం లేదు, కానీ నాకు కూడా ప్రాబ్లం ఉండింది, బట్ దేవుడు కృప చూపించాడు. ఒక సోదరుడు మాత్రం మంచిగా ప్రసంగం చేస్తాడు, పోగానే చెప్పని చెప్పు అంటే మర్చిపోయా, భయం వేస్తుందండి అనేసి అయిపోయేవాడు. సడన్గా మెసేజ్లు ఆపేసేవాళ్ళు కొంతమంది. నేను కూడా ఓ రోజు అలాగే సాలిగ్రామంలో ప్రసంగం చేస్తూ ఉన్నాను,
నాశనం అయిపోయి ఏదో పాప గురించి ఖండిస్తున్నా గట్టిగా. అక్కడ ఒక బుర్ర మోసాలు వేసుకొని అక్కడ ఉన్నాడు, ఇటు దోస్తున్నాడు నన్ను. చూడగానే ఫుల్ డౌన్ అయిపోయింది. ఈరోజు కొత్తగా ప్రసంగం ఒక నెల 2 నెలల ముందు అనమాట, అప్పుడు ప్రారంభించాను అనమాట. అప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ మందిరంకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా, ప్రభా ఇప్పుడే నేను ప్రసంగం చేయను, పొరమీసాలు ఒక్కొక్కడు ఎట్టున్నాడంటే నేను చెతక మధిస్తుంటున్నారు. నేను పాపం చెప్పకు, పాపాన్ని ఖండించకుండా బోధెట్ట చేసేది, బోధ చేస్తుంటే వాళ్ళు ముఖాల్లో క్రూరంగా పెడుతున్నారు, నాకు భయం వేస్తుంది, నేను చెప్పను ఇప్పుడప్పుడే అంటే నువ్వు బాలుడు అనవద్దు, ఇర్మియాలో ఉంది పిలిచిన పిలుపు. ఆ తర్వాత నేను వెళ్ళమన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నేను చెప్పమన్న మాటలో చెప్పాలి. ఆ సంగతి దైవ సేవకులు చెప్పి నాకు భయం వేస్తుందని ఏం చేయమంటారంటే, వాళ్ళని వీళ్ళు ఎందుకు చూస్తావయ్యా, నువ్వు వాక్యం చెప్పేవాడు నేరుగా చూడు, గాల్లో ఎవ్వడి వైపు చూడకో. వాళ్ళు సంతోషిస్తున్నారా, వింటున్నారా, తిరగబడుతున్నారా, నీకు అవసరంలా, నేరు గోడ చూసుకొని చెప్పే అన్నాడు. ఇంక అప్పటి నుంచి గోడ చూసుకొని చెప్పేసేవాడు. ఇప్పుడు ధైర్యం వచ్చింది కాబట్టి మిమ్మల్ని చూసి చెప్తున్నా. ఇంకోటి ఏం చెప్పారంటే, నీకు నెక్స్ట్ మాట రాకపోతే తర్వాత ఏం చెప్పాలో తెలియకపోతే నేను చెప్తున్నా అన్నారు, లేకపోతే హల్లెలూయా అన్నారు. ఇంతలో ఒకటి పికప్ అవుతుంది నీకు. లేకపోతే చెప్పిన మాట ఒక మాట మళ్ళీ వారు అప్పటికి భయం వేస్తే గట్టిగా అరు, నీకెందుకు నీ భయం, నీకు బాధ్యం ఉందన్నారు. ఏంటండి ఎంత గట్టిగా అరిచినా పరిశుద్ధాత్మని శక్తి లేకపోతే దేవుని కార్యం జరగదు. గాలి డబ్బా చప్పుళ్ళలాగా చప్పుళ్ళు ఎక్కువ ఉంటాయండి, ఆర్భాటం ఎక్కువ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ కార్యాలు జరగవు. దేవుని కార్యాలు చాప కింద నీరులాగా ఉంటాయి అంటారు. ఏంటంటే చాప కింద నీరు వెళ్తుంటే మనకి కంటికి కనబడి అక్కడికి వెళ్ళిపోతాయి. దేవుని వాక్యం వెదజల్లితే అది మనుషుల హృదయాల్లో విస్తరిస్తుందండి. ఎప్పుడు వాగ్దానం పట్టుకోండి, మనుషుల్ని పట్టుకోవద్దు. ఈ వాగ్దానం పట్టుకొని శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాం. దేవుని వాక్యపు గద్దింపులు మనకు వచ్చినప్పుడు ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వకండి, లేకపోతే ఇది స్వీయ పరితాపానికి చోటు ఇవ్వకండి. నేను ఇంక పనికిరాను డిప్రెషన్కి వెళ్ళిపోతారు కొంతమంది. నిజంగానండి, నేను ఆ రోజుల్లో చేసిన ప్రసంగాలకు ఈ రోజున చేసిన ప్రసంగాలకు తేడా ఎందుకు ఉందంటే, ఆ రోజుల్లో ఉన్న మనుషులు వేరు, ఈ రోజుల్లో ఉన్న మనుషులు వేరు. ఆ రోజుల్లో తాగుబోతోడికి ఎంత గర్వం ఉంటుందో తెలుసా, ఎంతగా వాడు పొగరబోతుగా మాట్లాడతాడో తెలుసా. ఆ రోజుల్లో మనుషులు పాపాన్ని ఖచ్చితంగా ఖండిస్తే కానీ అసలు పశ్చాత్తాపం వచ్చేది కాదు. ఈ రోజుల్లో ఎట్టుందంటే, తాగిరోడు శక్తి ఎట్టుందంటే పిల్లి స్టేజ్కి వచ్చేసాడు ఆల్రెడీ. ఇంకా నాకు క్షమాపణ లేదు, నాకు ఈ తాగుడు నుంచి నాకు విడుదల లేదు, ఇక నేను చచ్చిపోదామని ప్లాన్ చేసుకుంటూనే వస్తున్నాడు. ఈ పాస్టర్ గారు తాగుతావా చస్తావరా అన్నామనుకో, చస్తాడు. ఏంటంటే చాలామంది ఖండించి వదిలి పెడతారు. నాకు సొలొమోను గారు అని దైవసేవకుడు ఉండేవారు. ఆయన ఏ ప్రసంగం చేసుకున్నా ఏం వాయిస్తాడంటే వాయిస్తాడండి, ఖచ్చితంగా పాపాన్ని ఖండిస్తాడండి. కానీ చివరి 5 minutes మెసేజ్లోకి వచ్చేటప్పుడు కన్క్లూషన్లో నువ్వు ఎలాంటి వాడివైనా, ఎంత పాపివైనా సిలువ దగ్గరకు వస్తే నీ క్షమాపణ ఉంది. నా బతుకింతే అనుకోవద్దు, నిన్ను క్షమించే ప్రభు ఉన్నాడని సిలువ దగ్గరికి వ్యక్తిని తీసుకెళ్లకుండా ప్రసంగాన్ని ముగించడు. పాప క్షమాపణ ఉన్నది అన్న విషయం, మారు మనసు పొందు అన్న విషయం చెప్పకుండా వాక్యం ముగించాలంటే, ఆల్రెడీ మనుషులు దోషారోపణ చేసే హృదయాలతోటే ఉన్నారు. మీరు చేసే తప్పు మీకు తెలుసు, ఆ తప్పు వల్ల వచ్చిన బాధ మీరు అనుభవిస్తూనే ఉన్నారు, దానివల్ల సంకటపడుతున్నారు. మీకు కావాల్సింది సొల్యూషన్. దానికి కావాల్సింది ఏంటి, దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలి. పౌలు వారిని గద్దించినప్పుడు వారు మారు మనసు పొందారంట. ఎందుకంటే మీరు దుఃఖపడ్డా పర్వాలేదు, కానీ మీరు ఎలా దుఃఖపడ్డారు, దైవ చిత్తానుసారముగా దుఃఖపడి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుంది, పశ్చాత్తాపం. అన్ని పాపముల నుండి విడిపించబడటకు, అన్ని బంధకముల నుంచి విడిపించబడడానికి,
అన్ని పాపపు కట్ల నుంచి విడిపించబడడానికి, శాపము నుంచి విడిపించబడడానికి, జీవితంలో ఒక నూతనత్వాన్ని పొందడానికి ఒకటే మందండి. ఏంటది? పశ్చాత్తాపం. తెలుగులో మారు మనసు, ఇంగ్లీష్లో రిపెంట్. రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ హెడ్ అని ప్రీచ్ చేశాడు జాన్ ద బాప్టిస్ట్ కానివ్వండి, ప్రభు కానివ్వండి, మొదటిసారి చేసిన ప్రసంగం. రిపెంట్ అనే దానికి మరొక అర్థం ఉంది. ఏంటంటే టేక్ యూ టర్న్ యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతున్నావు, దేవుని దగ్గర నుంచి లోకంలోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు తిరిగి మళ్ళీ దేవుని దగ్గరకు రా. ఎందుకంటే దేవుని ప్రేమ నీ వెనకాలే ఉంది. దేవుడు నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు. నువ్వు విడిచిపెట్టావు, ఆయన నిన్ను విడిచిపెట్టలా. నువ్వు ఎటో పోతున్నావు, కానీ ప్రభు నీ వెంటే పడుతున్నాడు. లోబడి వారి వైపు దినమంతా నువ్వు ఇట్లా పోతున్నావు అని నీ వెనకాల ప్రభు వస్తున్నాడు. కలుసుకోలేకపోతున్నావు, ఎందుకంటే నువ్వు అంత జోరుగా వెళ్ళిపోతున్నావు ముందుకి. నువ్వు వెనక్కి తిరిగితే నీ వెనకాలే ఉన్నాడు ప్రభు, చేతులు చాచి ఉన్నాడు, నీ తిప్పలన్నీ చూస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు పిలిస్తే కానీ, నువ్వు అడిగితే కానీ నీకు ఆయన ఏమీ చేయలేడు. ఎందుకంటే నీకు స్వేచ్ఛను ఇచ్చాడు. మీరు దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు కాబట్టి ఇక రక్షణార్థమైన మారు మనసు కలిగజేయును. మారు మనసు దుఃఖమును ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అంటే రోజు ఏడుస్తూ కూర్చునే ఏడుపు ఉండదండి. ఒక్కసారి యేసయ్య సన్నిధిలో ఏడ్చినోడు ఇక ఏడవడం. చెప్పండి. లేకపోతే రోజు ఏడుతూనే ఉంటాడు. నా గతి ఇట్టయింది, నా బతికి ఇట్టయింది, నా జీవితం ఇట్టయిపోయింది, నా బతికి ఇంతే, ఇంకా అదే ఏడుపు. ఈ లోక సంబంధమైన దుఃఖము చదవండి. ఈ లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేస్తుంది. ఈ లోక సంబంధమైన దుఃఖం మనిషిని ఎండిపోతుంటాడు. చూడండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అదే ఈ లోక సంబంధమైన చింత. 99% తాగుబోతులకు మూలమైన కారణం వాళ్ళ చింతను మర్చిపోవడం తాగుతున్నారు వాళ్ళు. కానీ చింత పోయిందా? పోదు. ఏంటండి? భయంకరమైనటువంటి పాప బంధకాలలో ఉన్నవారు ఇంకా వర్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు అంతకంతకి నీచ స్థితికి దిగజారిపోతున్నారు. పాపం ఒప్పుకోనప్పుడు పాపం మనల్ని అధోగతికి తీసుకెళ్ళిపోతున్నారు. మారు మనసు పొందు. నువ్వు చేసిన తప్పును ఎప్పటికప్పుడు ఒప్పుకోండి. మీలో ఎంతమంది మారు మనసు పొందారో నాకు తెలియదు. ఎప్పుడో నేను 10 ఏళ్ల క్రితం పొందాను, 5 ఏళ్ల క్రితం పొందాను అని చెప్పొద్దండి. నేను దినదినము చనిపోతానని అన్నాడు పౌలు. దేంటే దినదినం చనిపోయి ఇంకా బతుకున్నాడంట. ఎట్ట బతుకుంటాడు? దినదినము మారు మనసు పొందుతున్నాను, దినదినము నా స్వార్థాన్ని సిలువేస్తున్నాను, దినదినము నాలో ఉన్న పాత స్వభావాన్ని సిలువేస్తున్నాను. ఏ రోజుకు ఆ రోజు యేసయ్య దగ్గర నా స్థితిని సరి చేసుకుంటున్నాను. అదండి క్రైస్తవ జీవితం. అందుకే దేవుని వాక్యాన్ని క్రమంగా వినాలి. దేవుని మందిరానికి క్రమం తప్పకుండా హాజరవ్వాలి. మనకు తెలియకుండానే ఆయన సన్నిధిలో ఇలా కూర్చున్నప్పుడు మనం శుద్ధీకరించబడుతున్నాం. మన స్థితిని మనం ఎరిగిన మరుక్షణంలో మనకు శుద్ధీకరణ జరుగుతుందండి. అవును, నేను తప్పు చేశాను అని నీవు దేవుని సన్నిధిలో అన్న ఒక్క మాట చాలు నిన్ను నిర్దోషిగా ప్రభు తీర్చడానికి శక్తి కలిగిన వాడుకున్నాడు. అంతేకాదు, చివరిగా టైం అయిపోయింది, నాకు తెలుసు. 11వ వచనం, మీరు దేవుని చిత్త ప్రకారంగా పొందిన ఈ దుఃఖము ఏమేమి ఇచ్చిందంట మనకది? ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ప్రతిదండనను మీలో పుట్టించను. మారు మనసు, దేవుని చిత్తానుసారంగా మారు మనసు పొందిన వాళ్ళకట జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. దోష నివారణకైనా ప్రతివాదనము, పాపాన్ని జోలుకు పోకుండా పాపం విషయంలో విభేదిస్తారు. ఇక ఎట్టి ఆగ్రహము అంటే, ఆగ్రహం అంటే పాపం విషయంలో, తప్పు విషయంలో తప్పును
ద్వేషిస్తాడు, తప్పు మీద కోప్పడతాడు. ఇంకో మాట చెప్పాలంటే తప్పుని చూస్తే నా దగ్గర రావద్దు అన్నట్టు తప్పు విషయమై జాగ్రత్త పడతాడు. ఎట్టి భయము, ఏం భయం ఏంటంటే దైవ భయం. దేవుణ్ణి ఎక్కడైనా దుఃఖపరుస్తానేమో అని జాగ్రత్త పడతాడు. ఇంకా అభిలాష, ఆసక్తి కలుగుతుంది. ఇంకా అభిలాష అంటే ఆశ కలుగుద్ది, ఆసక్తి అంటే దానిని చెయ్యాలి, ఇంకా ప్రార్థన చేసుకోవాలి, ఇంకా ప్రార్థనలు ఎదగాలి, ఇంకా బైబిల్ చదువుకోవాలి, ఇంకా పరిశుద్ధంగా ఉండాలి, ఇంకా దేవునికి ఇష్టంగా ఉండాలి, ఇంకా దేవుని చిత్తం చేయాలనే ఆశ కలుగుతుంది. ఎట్టి ప్రతిదండనను ఏంటంటే ఇంగ్లీష్లో కొన్ని మాటలు ఉన్నాయి. ఎర్నెస్నెస్, ఈగర్నెస్, ఇండిగో, అండ్ అలాం అంటే మెలకువగలుగుతాం. అండ్ ఏమేమన్నా తెలుగు చదవండి ఇంగ్లీష్ బైబిల్లో. సీల్, అది కాకుండా ఇంకా కొంచెం వేరే ట్రాన్స్లేషన్ చూస్తే ఇంకా మంచి మాటలు ఉన్నాయి. ఎనీవే, మన తెలుగులో కొన్ని మాటలు మీకు అర్థం కాకపోవచ్చు తెలుగు తెలియని వాళ్ళకి. ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించడం చూడుడి. ఆ కార్యములను గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటున్నారు. హల్లెలూయా. ఎందుకండి మధ్యలో తిమోతిని ఇరికించాడు అక్కడ. తీతు వాళ్ళ మనస్సులో ఉన్నది పౌలుకి అలాగే చెప్పాడు, పౌలు మనసులో ఉన్నది వాళ్ళకి అలాగే చెప్పాడు. పౌలు చెప్పిన మాటలు తీతు వచ్చి చెప్పాడు వీళ్ళకి. వీళ్ళు ప్రతిస్పందించినప్పుడు, పశ్చాత్తాపడ్డప్పుడు వాళ్ళు ఎలాగా స్వీకరించారు ఆ సందేశాన్ని అన్న విషయాన్ని తిరిగి పౌలుకి చెప్పాడు. అందుకని పౌలు మనసు సంతోషపడింది, వీళ్ళు బాగుపడ్డారు. ఏంటంటే ఇవాళ దేవుని మాటలు దేవుని దగ్గర నుంచి తీసుకున్నప్పుడు దేవుడు చెప్పినట్టే చెప్పాలి, దాన్ని కలిపి చెరపకూడదు. ఏమేను మనుషుల బాధలను దేవుని సందులో మనం తెలియజేయాలి. దేవుడిచ్చిన మాటలు, సమాధానము మనుషులకు చెప్పాలి. విజ్ఞాపన ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, ఇందాక మనం కొన్ని విషయాలు కొంచెం నవ్వుకున్నాం. నా మనసాక్షి నొప్పి పెట్టింది, బాధపట్టింది, తప్పది అనిపించింది నాకు. నన్ను ఇప్పుడు భార్య అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాడు అన్నప్పుడు నవ్వారు చూడండి. నో, వీ షుడ్ నాట్ లాఫ్, ఇట్స్ నాట్ ఈజీ. ఏంటంటే ఎందుకు పంపాడు మనకి ఆయన? మనం ఆయన కోసం ప్రార్థన చేస్తామని పంపారు. ఆమె పంపింది. ప్రార్థన చేయాలే కానీ వాళ్ళని చులకం చేసే పని కూడా చేయకూడదు. కానీ అందులో ఉన్న సారం మనం తెలుసుకోవాలి, అందులో ఉన్న తప్పులు తెలుసుకోవాలి, వాళ్ళలాగా మనం చేయకుండా ఉండాలి. అందుకనే ప్రార్థనలో మనం అనేక సత్యాలు నేర్చుకుంటున్నాం. ప్రార్థనా భారాలు ఇతరుల కోసం ప్రార్థిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో కృతజ్ఞత కలుగుతుంది, మనలో ఒప్పుకోలు కలుగుతుంది, మనలో భారం కలుగుతుంది, మనలో క్రీస్తు ప్రేమ పుడుతుంది. చూసారంటే ప్రేమతో, పాపం ఉన్న హృదయంలో ప్రేమ ఉండదండి. పాపం ఉన్న చోట విశ్వాసం అతకదు. చూసారా, కొన్ని స్టిక్ చేయాలంటే ముందు సర్ఫేస్ని ఏం చేయాలి? క్లీన్ చేయాలి. హృదయము శుద్ధీకరించబడితే తప్ప దేవుని ప్రేమ మన హృదయంలోనికి రాదు. దేవుని ప్రేమతోనే మనం ఏమైనా చేయాలి. కానీ ఊరికే గొప్పల కొరకో, లేకపోతే ఊరికే ఇప్పుడు డాక్టర్ గారు ఒక పేషెంట్ను ట్రీట్ చేస్తున్నాడంటే, అంటే కొంతమంది మంచి డాక్టర్స్ ఉన్నారు, దే వోంట్ బిహేవ్ లైక్ ఏ డాక్టర్. మన ఫ్రెండ్గా మాట్లాడుకుంటారు, మనతోటి చక్కగా ఉంటారు. మరి ఊరక డబ్బుల కోసం చేయరు. అక్కర్లేకపోయిన ఆపరేషన్, అక్కర్లేకపోయిన ఇంజక్షన్లు, అక్కర్లేకపోయిన మాత్రలు రాసేస్తారు చూడండి, నా డ్యూటీ అయిపోయిందని. అట్లా చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రేమతో చేసేవాళ్ళు ఉన్నారు. ఏంటంటే మనం దేవుని ప్రేమతో మనం చేయాలి. డ్యూటీ చేయటం కాదు, ప్రసంగం చేయటం డ్యూటీ కాదు, సేవ చేయటం డ్యూటీ కాదు. ఏంటంటే పాట పాడతాం డ్యూటీ కాదు. మనం ప్రేమతో ఇతరుల బలహీనతలను గుర్తించినప్పుడు, నేను కూడా అలాంటి బలహీనతలో పడతానేమోనని తాను నిల్చున్నానన్నవాడు జాగ్రత్తగా చూసుకోవాలి. అతని వారిని మంచి దారికి
తీసుకురావాలి. మనకొచ్చే భారాలు కనుక, మనం చూస్తున్న భారాలు మనకొస్తే ఎలా బాధపడతామో అలా బాధపడి ప్రార్థన చేయాలండి. ఇంకొకరిని మనం విమర్శించక ముందు అట్టి విమర్శను మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా అని పరీక్షించుకోవాలి. ఇంకొకటి తప్పును ఎత్తి చూపించడానికి బదులు ఆ తప్పు నాలో ఉందా అని పరిశీలించుకోవాలి. అందుకే మన హృదయం విశాలం అవ్వాలి. అందుకే మనం మారు మనసు పొందాలి. అందుకే దేవుని వాగ్దానాలు పెట్టుకొని మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే అది చేస్తామో అప్పుడు మన భక్తిలో ఉజ్జీవించబడతాం, జాగ్రత్త పడతాం, పాప విషయంలో ఆగ్రహం కలిగి ఉంటాం, దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉంటాం, దేవుని విషయాల్లో ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదగలుగుతాం. విశ్వాసం మనకుందా? నా పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమించాడు. నేను ఇతరుల కొరకు ప్రార్థిస్తే నన్ను ఆయన దీవిస్తాడు. నేను కానుక ఇస్తే దేవుడు నాకు తిరిగి అనేక రెట్లు ఇస్తాడు. నేను ఏ పని చేసినా ప్రభు నామంలో దానికి ప్రతిఫలం నాకు దొరుకుతుంది. నేను సేవ చేస్తే దానికి ప్రతిఫలం నాకు ఇస్తాడు. కాబట్టి ప్రేమతో చెయ్యి అంటున్నాడు దేవుడు. పౌలు లాంటి భక్తుడు అన్నాడు, ఆయన బిషప్ ఎవరు లేరండి ఆయనకి చెప్పడానికి. నువ్వు వెళ్ళు, నువ్వు అక్కడ డ్యూటీ, నువ్వు అక్కడ ప్రీచ్ చేయి, అక్కడ ప్రీచ్ చేయి, అక్కడ ఉండు, ఇక్కడ ఉండు అని ఎవ్వరు చెప్పలేదు ఆయనకి. మరి ఎందుకు వెళ్తున్నాడు? దెబ్బలు తినడానికి వెళ్తున్నట్టుంది. ఎక్కడ చూసినా మీరు సరిగ్గా అపోస్తల కార్యాలు చదివితే ఎక్కడికి వెళ్ళినా దెబ్బలు తినేవాడు, ఎక్కడికి వెళ్ళినా పారిపోవాల్సి వచ్చేది. ఒకసారి గంపలో పెట్టి దింపారంట కిందకి, పక్క ఊరికి. ఏంటంటే మరి ఇంకా చేస్తూనే ఉన్నాడు సేవ. ఎందుకంటే ఒక మాట అన్నాడు ఆయన, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది. నిజంగా ఈరోజు దేవుని కొరకు మనం ప్రేమతో బలవంతం చేయబడిన వారిగా పనులు చేయాలి. 2 వ్యాన్లు వేసుకొని బెంగళూరు వచ్చారండి. ఎందుకు వచ్చారో తెలియదు. ఎవరన్నా డబ్బులు పంపారమ్మా మీకు? ఎవరన్నా? నేను ఇచ్చాను ఏమన్నా? మళ్ళీ ఏంటో దొరకారు, ఎవరన్నా ఇచ్చారా మనకి? మేము కూడా వస్తాము, సేవలో పాల్గొంటాము. ఏది బెంగళూరు మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఒకసారి చూపించండి. నేను నిలబడాలి, లేకపోతే ఎంత మంచి చూడండి. ఎలా ఉంది మీటింగ్? ఎలా ఉంది అనట్లా, మీ ప్రయాణం ఎలా ఉంది? ఏంటండి? చిన్న పరలోకం వ్యాన్లో పోతున్నట్టు ఉంటుంది. నేను మిస్ అయిపోయాను, బాధపడిపోతున్నా. నేను అట్లాగే వెళ్ళేవాళ్ళం అప్పుడు, బస్సుల్లో పోయేవాళ్ళం. అప్పుడు ఆ బస్సులో ప్రార్థన చేసుకుంటే ఎవరికైనా ఒకళ్ళిద్దరు దెయ్యాలు ఉంటే అక్కడే దిగిపోయాయి. ఆపండి, నేను దిగిపోతాను. బిజీగా అవుతారు. ఒక ఆమె అట్లా అరిచేస్తుంటే ఇంకా పట్టుకుంటే ఆగటంలా గుమ్మం దగ్గరికి వెళ్ళిపోతుంది, దూకేస్తేమో అని చెప్పి సరే తలుపు తీస్తే పరిగెత్తించంత పోతున్నా అని పరిగెత్తిపోయింది. అక్కడ దమాలు పడిపోయింది. ఏంటంటే పెద్ద దెయ్యం పట్టుందామని అందరూ చేసి పాడుతుంటే ఎలా కూర్చుంటుంది బస్సులో. అప్పుడప్పుడు ఇలాంటి విహారయాత్రలకు వెళ్తున్నారండి అందరూ. మనం సువార్త యాత్రకి వెళ్దాం, అవకాశాలు ఉన్నప్పుడు ఆసక్తి కలుగుతుంది. అక్కడ ఉన్న మనుషులను చూసినప్పుడు, వాళ్ళకున్న ఆసక్తి చూసినప్పుడు మనకి ఇంకా దేవుని కొరకు చేయాలని ఆశ వస్తుంది. అదే మనం ఉద్యోగాలు చేసుకుంటూ అలాగే మనం బంధువులింటికి వెళ్ళారంటే కొంతమంది, సారీ ఐ కెనాట్ కమ్, ఐఎమ్ గోయింగ్ టు మై రిలేటివ్స్ హౌస్, మై ఫ్యామిలీ. ಅವ್ರಿಗೆ వెళ్ళి ఉంటారు, వాళ్ళ మొఖాలు చూడండి, వచ్చాక చూస్తారు ఏం గొడవలు పెట్టుకొని వస్తారో అక్కడ. బంధువులకి ఇంటికి వెళ్ళి బాగుపడి వచ్చిన ఇంతవరకు నేను చూడాలి. మీరు చూస్తే మంచిదే. బంధువులు ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ మనసుపాటు చేసుకొని ఎందుకు వెళ్ళేవరా బాబు, అంతా ఖాళీ అయిపోయింది అంటారు కొందరు. ఏంటంటే మన బంధువులు ఎవరండి? దేవుని వెడలో పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ప్రేమ కావాలంటే, విశ్వాసం కావాలంటే పవిత్ర హృదయులై ప్రార్థన చేసేవారితో ఉంటేనే మనం విశ్వాసం కాపాడుకోగలుగుతాం. అవిశ్వాసులతో ఉంటే ఉన్న విశ్వాసం కూడా పోగొట్టుకుంటాం. ప్రేమహీనులతో ఉంటే మనం కూడా ప్రేమహీనులమైపోతాం. కక్షలతో, ద్వేషాలతో, అసూయతో మారిపోతాం. పోటీలు పడుతుంటాం పాపం కోసం. ప్రేమ, యేసయ్య ప్రేమలో నడుద్దాం. యేసయ్య నాకు ప్రతిఫలం ఇస్తాడన్న విశ్వాసం కలిగి ఉందాం. ప్రభు రాకడ వరకు నమ్మకంగా జీవిద్దాం. లేచిన ప్రార్థన చేసుకుందాం.
లైవ్లో ఉన్నవాళ్ళు కూడా మాతో పాటు ప్రార్థనలు ఏకీభించండి. కొన్ని నిమిషాలే ప్రార్థన చేయబోతున్నాం. అందరూ చివరిదాకా ఉండండి, బెనడిక్షన్ వరకు. నోరు తెరవండి. నా జీవితంలో చల్లారిపోతున్నానయ్యా, అవిశ్వాసులతో ఎక్కువ సమయం గడుపుతున్నానయ్యా, పనుల్లో ఎక్కువ భారాన్ని మోస్తూ దేవుని భారాన్ని పక్కన పెట్టేస్తున్నానయ్యా. యేసయ్యా నాకు సహాయం చేయ్యా. నా తప్పులు ఖండించబడడానికి సహాయం చేయి. తప్పు దిద్దుకునే మనసు నాకు దయచేయ్యా. పశ్చాత్తాపడే మనసు దయచేయ్యా. విరిగి నలిగిన హృదయం దయచేయ్యా. నా హృదయాన్ని కఠినం చేసుకుని ఎన్నోసార్లు నీ మాట వినలేకపోతున్నాను తండ్రి. నీ మాటలు నా వెనక్కి వేసేసుకుంటున్నానయ్యా. దిద్దుబాటును అసహించుకుంటున్నానయ్యా. అందుకే నేను ఆధ్యాత్మికంగా చల్లారిపోతున్నాను. నాకున్న విశ్వాసం కాస్త అవిశ్వాసంగా మారిపోయింది. నాలో క్రీస్తు ప్రేమ లేదు, స్వార్థంతో నిండిపోయిందయ్యా. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రేమ దయచేయ్యా. నా ఇంటి వారి రక్షణ కొరకు నాయన భారం దయచేయ్యా. దేవుడు నాకు ఈ గొప్ప కార్యాలు చేస్తాడన్న విశ్వాసం దయచేయ్యా. నాకు అది లేదని దిగులు మానేసి నా దేవుడి వల్ల సమస్తం సాధ్యమన్న విశ్వాసంతో నీకు మొరపెట్టుకోవడానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరి నోరు తెరుద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. శ్రమల్లో, బాధల్లో, చిక్కుల్లో, వ్యాధుల్లో, సాతాను ఉచ్చుల్లో పడి సతమతమవుతున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. కుటుంబాలు విచ్ఛిన్నం చేయడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. మనసులు పాడు చేయడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. దేవుని బిడ్డలుగా ఉండవలసిన మనల్ని తన వలలో వేసుకోవడానికి సాతాను వెంటాడుతున్నాడు. అపవాదికి చోటు ఇవ్వద్దు. యేసు వైపు చూడు, జయం నీకే. ముందుకే సాగు. ప్రభువు నిన్ను బలపరుస్తాడు. ఆసక్తి ఉందా? దైవ భయం ఉందా? జాగ్రత్తగా ఉన్నవా? భక్తి జీవితంలో లోతైన మారు మనసు అనుదినము కలిగి ఉందాం. పశ్చాత్తాపడదాం. చేసిన తప్పును కప్పుకోవద్దు, ఒప్పుకుందాం. పాపాన్ని సమర్థించుకోవద్దు, తప్పు చేశానని చెప్పుకుందాం. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని శుద్ధి చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. నువ్వు కడగబడకుండా ఇతరులను కడగలేవు. నువ్వు మారుబడి పొందకుండా ఇతరులకు ఏమి చెప్పలేవు. ఎంతో మంది కోసం ప్రార్థన చేసే ముందు మనల్ని మనం సరిచేసుకుందాం. ఇతరుల కొరకు విజ్ఞాపన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో మరొకసారి మేమందరము ఏకంగా కూడి మా కొరకు మేము ప్రార్థించుకోవడానికి, మా హృదయ స్థితి ఎలా ఉందని పరిశీలించుకోవడానికి మరొక్కసారి ఉపవాస ప్రార్థన రోజు మా హృదయాలని రక్తములో కడుక్కొని మాకిచ్చిన వాగ్దానాలను బట్టి నీ పాదాలు పట్టుకొని నీకు మొర్రపెట్టుకుంటకు కృప దయచేయి నాయన. లోకములో ఉన్న అవిశ్వాసం అనే జబ్బు వైరల్ అవ్వకుండా మా జీవితాల్లో, లోకములో ఉన్న అవిశ్వాసానికి, ప్రేమహీనతకు మేము చోటు ఇవ్వకుండా అందరి వలె మేముండక క్రీస్తు వలె మేము ఉండాలని ఆశ కలిగినట్లుగా మా తప్పులు గద్దించబడినప్పుడు, మా తప్పులు ఎత్తి చూపినప్పుడు తిరగబడి వారిగా కాక పశ్చాత్తాపడడానికి మమ్మల్ని మేము దిద్దుకోవడానికి సహాయం చేయ్యా. నీ వాక్యం దిద్దుతుందయ్యా. మమ్మల్ని అనేక సార్లు వాక్యం ద్వారా గద్దించబడుతున్నామయ్యా. పరిశుద్ధాత్మని ద్వారా ఒప్పించబడుతున్నామయ్యా. లోబడడానికి సహాయం చేయి నాయన. దినదినానికి ఆధ్యాత్మికంగా దిగజారిపోయేవారిగా కాక దినదినము తండ్రి దైవ భక్తిలో, దైవాశక్తిలో ఎదుగుటకు సహాయం చేయి నాయన. ఈ దీన సంఘాన్ని ఒక ప్రార్థించే సంఘముగా చేయి నాయన. అవునయ్యా, నీ సువార్త చేయడానికి ఇప్పుడు మాకు అవకాశం ఉందయ్యా. అది నష్టమైన కష్టమైన మేము నీ వాక్యాన్ని అనేకులకు అందించే పనిలో సాగడానికి సహాయం చేయి. నీ ప్రేమతో మమ్మల్ని నింపయ్యా. మేము చేయు ప్రతి పని ప్రేమతో చేయడానికి సహాయం చేయి. ప్రేమ లేకుండా మేమేం చేసినా వ్యర్థమైనాడు కదా. దేవదూత భాషలతో మాట్లాడిన, కాల్చబడడానికి నా శరీరం ఇచ్చిన,
కొండలను పెకలించగలిగినంత విశ్వాసం ఉన్న, పేదలకు ఆస్తి పంచిపెట్టిన, ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడన్న పౌల్లాగా ఏదో సేవ చేస్తున్నామని సంతోషపడక పాటలు పాడినా, ప్రసంగాలు చేసినా, ప్రయాణాలు చేసినా, నీ మందిరంలో పనులు చేసినా, నీ నామంలో ఏ ప్రయత్నం చేసినా అది యేసు ప్రభు ప్రేమకు నేను అచ్చున్నాను. నన్ను ప్రేమించిన వాడి ప్రేమను నేను ఈ రీతిగా నా రుణాన్ని తీర్చుకుంటున్నానని నేను గుర్తించుటకు సహాయం చేయ్యా. లాభం కోసమో మెప్పుల కోసమో కాక నన్ను ప్రేమించిన ప్రభువును నేను తృప్తిపరచాలనే ఆశ కలిగుటకు సహాయం చేయము. మా ఇళ్లలో ఇంకా రక్షించబడని వారు ఉన్నారయ్యా. వాళ్ళ విషయమై తండ్రి మేము కఠినంగా ఉన్నామే కానీ వారు మారు మనసు పొందాలని ఆశపడుతున్నామని వారు తెలుసుకోవడానికి సహాయం చేయ్యా. మారు మనసు పొందడానికి సహాయం చేయ్యా. మారు మనసు పొందడానికి సహాయం చేయను ఆయన. ఈ అంచె దినాల్లో బలిపీఠాల మీద మారు మనసు అనే మాటే వినపడటం లేదే అయ్యా. మారు మనసు పొందనిడల మీరుడు అలాగే నశించుతారన్నావు కదా. మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేరన్నావు కదా. మారు మనసు పొందకపోతే చిన్న బిడ్డ వల్ల మీరు తగ్గించుకోకపోతే, కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేరన్నావు కదా. ఎంతమందిని రాజ్యాన్ని చూడక ఈ లోక రాజ్యాలు చూసుకొని, ఈ లోక కార్యాలు చూసుకొని మోసపోతున్నారయ్యా. అట్టి వారికి నీ సత్య సువార్తను ప్రకటించడానికి మాకు భారం దయచేయి. నువ్వు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తానికి మేము సిద్ధమయ్యా. నువ్వు పంపయ్యా, మమ్మల్ని వాడుకోయ్యా. మమ్మల్ని మేము కూర్చుంటే పాడైపోతామయ్యా. మేము సుఖానికి మరిగితే దేవుడిని మరిచిపోతామయ్యా. నాయన మాకు ఆసక్తి కలగాలంటే, మేము ఆగ్రహంతో రోషంతో సేవ చేయాలంటే, నాయన నీ సేవలో ముందుకు సాగాలంటే మాకు శుద్ధీకరణ అవసరమయ్యా. పశ్చాత్తాపం అవసరమయ్యా. అవగాహన అవసరమయ్యా. ఈ సంఘములో నుండి రోష కలిగిన వారిని లేపయ్యా. దేవుని చేతుల్లో వాడబడాలని ఆశ కలిగిన వారిని లేపయ్యా. లైవ్లో జూమ్లో ఉన్నవారు కూడా సంవత్సరాల తరబడి వాక్యం వింటుండగా ఇప్పటికే నీవు అనేకుల్ని సేవకులుగా చేసుకుంటున్నావు, బోధకులుగా చేసుకుంటున్నావు, దేవుని కార్యాల్లో ఆసక్తి కలిగిన వారిగా చేసుకున్నావు. ఇంకా నీ గొప్ప కార్యాలు కొనసాగించిన ఆయన ఈ రాత్రి ఇంకా లోతైన ప్రార్థనాత్మను మాకు దయచేయండి. సమయాన్ని బట్టి మేము ఈ ప్రార్థన ముగించిన వ్యక్తిగతంగా నీ పాదాలు పట్టుకొని ఇంకా నువ్వు ప్రార్థించుకున్నట్టుకు నీ బిడ్డలకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక నిమిషం కూర్చోండి. లైవ్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఎంతసేపు ఉన్నందుకు వందనాలండి. మీ ప్రార్థన అవసరతలు, భారాలు తెలియజేయండి. కోబెట్ కూడా రమ్మని అడుగుతున్నారు. దేవుని చిత్తములో ఈ పరిచర్య ఇంకనూ అనేక చోట్ల వెళ్ళేటట్టు మీ ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. మీ ప్రార్థన అవసరతలు, భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి వాట్సాప్లో పంపండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. మరి ప్రభుత్వం అయితే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో జరుగుతున్న గెట్ టుగెదర్ కొరకు ప్రార్థించండి. కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరు తప్పకుండా హాజరవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి మేము చెన్నై నుంచి కడప వస్తున్నాం. రండి. అనేకులకు ఈ విషయాన్ని మీ కడపలో ఉన్న స్నేహితులకు, బంధువులకు, కడప, జమ్మల మరుగు, ఇంకా చుట్టుపక్కల చాలా ఊళ్ళు ఉన్నాయి కదండి. చుట్టుపక్కల ఉన్నవారు కూడా మధ్యాహ్నం సమయంలో వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రార్థించండి, హాజరవ్వండి, దీవించబడండి. గమనించండి, ఆగస్ట్ 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి. మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని ఆహ్వానించండి. కడపలోనే కాకుండా కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి హాజరై ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి. ఆదిత్య కళ్యాణ మండపం, రెడ్డి కాలనీ,
కడప. ఇంకా వివరాలు కావాలంటే 893939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఉన్నటువంటి QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో CSI కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.